తన మాటల్లోనే చెప్తాను వినండి. నాకిప్పుడు 80 ఏళ్ళు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలవుతుంది. నాకు ముగ్గురు కొడుకులు. ఒక్కొక్క నెల ఒక్కొక్క కొడుకు ఇంట్లో నా జీవనం గడిచిపోతుంది. ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేను ఒకడిని. ఇంకా 4 రోజుల్లో నా చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. ముడతలు పట్ట తన వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన. చిన్న కోడలి దగ్గరికి పోవడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. పోయిన పండక్కి రెండవ కొడుకు పంచెలు తీసిచ్చాడు. అవి చాలా పాతబడిపోయాయి. పెద్ద కొడుకు కొనిచ్చిన కళ్ళద్దాలు పగిలిపోయి 3 వారాలైంది. కొడుక్కి చెబితే విసుక్కుంటాడేమోనని అద్దాలు పెట్టుకోవడం మానేశాను. కోడలితో చెప్తే గొడవ పడుతుందని చెప్పనే లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది. చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది. అందరూ ఆఫీస్కి వెళ్ళాక నా పంచెలు ఉతుక్కోవాలి. నల్లగా ఉంటే నా చిన్న కోడలు కోప్పడుతుంది. 4 రోజులు గడిచిపోయాయి. హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు. కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు. ఓ కన్న తండ్రి